హలో తన్నేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారా? అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా న్యూగా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా? మర్చిపోకండి, ఓకేనా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు అని కమెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ ఫుల్ సాంగ్ రిలీజ్ అయిందా అని చెప్పేసి. ఒకవేళ కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అయిందనుకోండి, అంటే చాలామంది ఇలా ఫేక్గా పెడుతున్నారు, సో అందుకోసం అని చెప్తున్నాను. ఓకే, కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అయిందనుకోండి, కళ్యాణ్ అఫీషియల్ ఛానల్లో పోస్ట్ చేస్తాడు కదా, బట్ ఓన్లీ టీజర్ ఎందుకు పోస్ట్ చేశాడు? దాని మీనింగ్ ఇంకా ఫుల్ సాంగ్ రిలీజ్ అవ్వలేదనే కదా. కానీ చాలామంది అడుగుతున్నారు రిలీజ్ అయింది ఇలా యూట్యూబ్లో పెట్టారని చెప్పేసి. అదంతా అస్సలు నమ్మకండి, ఓకేనా? ఇలా ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు. ఒకరు యూట్యూబ్ ఛానల్లో కళ్యాణ్ ఫుల్ సాంగ్ అని చెప్పేసి రిలీజ్ చేసినట్టు ఇలా మెంబర్షిప్ తీసుకుంటారు కదా, అక్కడ యాడ్ చేసి పెట్టారు. అంటే ఎంతమందిని మోసం చేస్తారండి అలా చెప్పేసి. ఒకవేళ రిలీజ్ చేసి ఒకవేళ అలా ఉంటే ఓకే, బట్ అసలు ఇంకా అఫీషియల్గానే రిలీజ్ చేయలేదు, బట్ మీరు ఎలా చేస్తారు? ఇలా చాలామంది మోసం చేస్తున్నారు. ప్లీజ్ అస్సలు మోసపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరో పెట్టిన దాన్ని, అంటే ఇంకా అఫీషియల్గా రిలీజ్ అవ్వకుండా ఎవరెవరో పెట్టిన దాన్ని మీరు చూసి దాన్ని మనీ వేస్ట్ చేసుకోకండి. ప్లీజ్ చెప్తున్నా, మీకు దయచేసి చెప్తున్నా. ఇంకా అంటే నాకు తెలుసు మీరు చాలా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, బట్ దానివల్ల దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. అస్సలు అలా మోసపోకండి ప్లీజ్, ఓకేనా? ఇంకా అయితే కళ్యాణ్ ఫుల్ సాంగ్ అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు, ఓన్లీ టీజర్ అండ్ ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయ్యింది, ఓకేనా? ఆల్రెడీ కళ్యాణ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ట్రైలర్ వీడియో అప్లోడ్ చేశాడు. ఫుల్ సాంగ్ ఇంకా అఫీషియల్గా అవ్వలేదు, అది కూడా ఇంకొన్ని డేస్లో అవుతుంది. అంతవరకు ఎవరి దగ్గర మోసపోకండి, ఓకేనా? మీ మనీ వేస్ట్ చేసుకోకండి. ఇలా వ్యూస్ కోసం, ఇలా మనీ కోసం ఇలా చేయకండి ప్లీజ్. ఇలా రాంగ్గా చేయకండి. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు చెప్పండి. ఇలా ఎవరైనా సరే, ఏ హీరోయిన్ ఎవరైనా సరే ఎంత కష్టపడి అది మన ముందుకు తీసుకొచ్చడానికి అంత కష్టపడి ఉంటారు. ఎంత డే అండ్ నైట్ కష్టపడి దానికి అంతమంది ఉంటారు, వేల మందిలో చేస్తుంటారు దాని వెనకాల. అంత కష్టాన్ని వృధా చేయకండి ప్లీజ్, ఓకేనా? వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ అయ్యాక తర్వాత కావాలంటే వాళ్ళకి ఒక రేంజ్ అయ్యాక తర్వాత కావాలంటే పోస్ట్ చేసుకోండి, దాని తప్పైతే లేదు. బట్ బిఫోరే వాళ్ళు రిలీజ్ చేయకుండా ఇలా పోస్ట్ చేస్తే ఏమనుకోవాలి చెప్పండి? నిజంగా వాళ్ళ కష్టాన్ని అంతా మీరు ఇలా చేస్తే చాలా తప్పు అండి, నిజంగా చెప్తున్నాను. ఎవ్వరు మోసపోకండి ప్లీజ్, నా రిక్వెస్ట్, ఓకేనా? అఫీషియల్గా వచ్చిన తర్వాత కళ్యాణ్ ఖచ్చితంగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు, లేకపోతే వాళ్ళ టీం వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అంతవరకు వెయిట్ చేయండి ప్లీజ్. నాకు తెలుసు మీరు చాలా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి, బట్ ఇలాంటి వాళ్ళ దగ్గర అస్సలు మోసపోకండి. ఇదొక్కటి రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటాను, మీ మనీ మాత్రం వేస్ట్ చేసుకోకండి. వాళ్ళేదో వ్యూస్ వాటి కోసం అలా చేస్తున్నారు, అదైతే అబద్ధం, ఓకేనా? ఈ వీడియో చేయడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఇలా మోసపోతున్నారు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్గా ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఫలితం రానివ్వండి ప్లీజ్. వాళ్ళు ఎంత కష్టపడతారో చెప్పండి. ఒక సాంగ్ తీయడానికైనా, ఒక మూవీ తీయడానికైనా, ఒక వెబ్ సిరీస్ తీయడానికైనా ఎంత కష్టపడతారో ప్లీజ్. వాళ్ళకి ఫలితం రానివ్వండి ప్లీజ్. దాన్ని వృధా అవ్వనివ్వకండి ప్లీజ్. కళ్యాణ్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నాడు, ఓకేనా? ప్లీజ్ తన్ని ఒక రేంజ్ సెట్ చేసుకొనివ్వండి ప్లీజ్. ఇది ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని, ఇలా మాత్రం చేయకండి. ఒకవేళ వాళ్ళు చేసినా కానీ మీరు మాత్రం మోసపోకండి, ఇది ఒక్కటి చెప్పగలుగుతాను, ఓకేనా?
ఒకవేళ కళ్యాణ్ నిజంగా ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యి ఉంటే మేము కూడా చెప్పేవాళ్ళం కదా. బట్ మేమెందుకు చెప్పట్లేదు? మాకు అంత అవసరం కూడా లేదు. వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రావాలి. వాళ్ళంతా కష్టపడినందుకు వాళ్ళు అనుకున్నది సాధించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఒకవేళ కళ్యాణ్ ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే ఖచ్చితంగా నేను కూడా అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ప్లీజ్ అంతవరకు కళ్యాణ్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసేంత వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు నేను చెప్పింది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, ఇంకా కుకింగ్ విత్ జాతరత్నాలు షో మేము చూడము, ఇంకా కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు కదా అని చాలామంది అంటున్నారు. ఒకవేళ అయ్యాడనుకో అంటే ఇప్పుడు అది మనకు ఇంకా క్లారిటీగా తెలియదు. అంటే చాలామంది మెసేజ్ అంటే ఇలా కమెంట్స్ చేస్తున్నారు రీఎంట్రీ అవ్వబోతున్నాడు అని చెప్పేసి. అదైతే నిజంగా నాకైతే క్లారిటీగా తెలియదు. ఒకే క్లారిటీ తెలిస్తే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను మీకు. అది నేను కూడా చూసాను. బట్ అది ఇంకా క్లారిటీగా అంటే ఫుల్గా రీఎంట్రీ అవుతున్నాడు అదైతే నిజంగా తెలియదు. ఒకవేళ ఇప్పటికైతే ఎలిమినేట్ అయ్యాడు కదా, చాలామంది ఎలిమినేట్ అవుతున్నాడు కాబట్టి నాకు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఇంట్రెస్ట్ చూడాలని ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు. ఓకే, ఇంకా 2-3 వీక్స్ ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ అండ్ తనుజ ఉన్న ఎపిసోడ్స్ ఒక హై రేంజ్ టీఆర్పీ వచ్చింది, సండే కంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఆపేశారనుకోండి, ఇప్పుడు మనము కళ్యాణ్ తనుజకి ఏం వాల్యూ ఇస్తున్నట్టు చెప్పండి? వాళ్ళున్న ఎపిసోడ్కి టీఆర్పీ రేంజ్ అనేది మనం సెట్ చేయాలి. అప్పుడే కదా వాళ్ళకి, ఇప్పుడు ఎవరైనా కళ్యాణ్ తనుజ తీసుకున్నప్పుడు వీళ్ళు ఉంటేనే టీఆర్పీ బద్దలవుతుంది. అలాంటప్పుడే కదా వాళ్ళకి ఇంకా ఆఫర్స్ ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడే కదా మన కళ్యాణ్ని మన తనుజాని ఎక్కడ తక్కువ చేసి చూడకుండా మనకు మంచిగా చూపిస్తారు. నిజమా కదా చెప్పండి? మనం వాళ్ళున్న ఎపిసోడ్స్ ఏదైనా సరే, వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నా సరే, తనుజ ఏ ఎపిసోడ్లో ఉన్నా సరే, కళ్యాణ్ ఏ ఎపిసోడ్లో ఉన్నా సరే, మన టీఆర్పీ రేంజ్ అనేది ఒక సెట్ చేయాలి. వాళ్ళు ఉంటే టీఆర్పీ బద్దలు అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి నిరూపించాలి. ఆల్రెడీ నిరూపించేసాము. బట్ ఇప్పుడు తగ్గించేసాం అనుకోండి, ఏముందులే అని చెప్పేసి ఒకవేళ కళ్యాణ్ రీఎంట్రీ తీసుకోకపోవచ్చు. అది చెప్పలేం కదా, అది మన చేతిలో లేదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఉంటేనే మనకు టీఆర్పీ బద్దలు అవుతుంది అని వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఒకవేళ కళ్యాణ్ని మళ్ళీ రీఎంట్రీగా తీసుకోవచ్చేమో, చెప్పలేం కదా. సో అలాంటప్పుడు మీరు ఎందుకు చూడకుండా ఉంటారు చెప్పండి? మాకు ఇంట్రెస్ట్ రావట్లేదు నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడాలని చెప్పేసి అని చాలామంది అంటున్నారు. బట్ అలా ఉండకండి ప్లీజ్. వాళ్ళున్న ఎపిసోడ్ అది ఎంతవరకైనా అవనివ్వండి, వాళ్ళున్న ఎపిసోడ్స్ మాత్రం ఒక రేంజ్ సెట్ చేయాలి మనము. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ బ్రాండ్ అని మనం ఇంకా నిరూపించాలి. వాళ్ళకి ఇంకా మంచి ఆఫర్స్ రావాలి. వీళ్ళుంటే ఏదైనా హిట్ అవ్వాల్సిందే. వీళ్ళని మించి ఇంకా చాలామంది కుళ్ళుకునేలా చేయాలి. ఓకేనా? ప్లీజ్ ఎవ్వరు ఆపకండి చూడడం. ఓకేనా? ఇంకా టుమారో ఎపిసోడ్ కూడా వస్తుంది కదా. అంటే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కొంతమందికి, అంటే ఇలా కళ్యాణ్ రీఎంట్రీ ఉంటుంది అదైతే నిజంగా నాకైతే కన్ఫామ్గా తెలియదు. బట్ అది ఉన్నా లేకపోయినా వచ్చే ఎపిసోడ్స్ మాత్రం టీఆర్పీ బద్దలు అవ్వాలి. అది కళ్యాణ్ తనుజ ఉన్న ఏ ఎపిసోడ్ అయినా సరే. ఓకేనా? నేను మీకు ఇదే చెప్పాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు కూడా లాస్ట్ వీక్ సాటర్డే ఎపిసోడ్ చూడడానికి అంత ఇంట్రెస్ట్ రాలేదు. నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ ఎలిమినేట్ అవుతున్నాడు అదే మైండ్ సెట్తో ఉన్నాను నేను కూడా. బట్ నేనే ఓన్గా నేనే చెప్పుకున్నా, మనం చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిందే. ఒక్కరు ఇద్దరు చూసినా ఇంకా కొద్దిగా పెరుగుతుంది కదా రేటింగు అని చెప్పేసి నేను సర్ది చెప్పుకొని చూశాను. బట్ ఇంకా వచ్చే ఎపిసోడ్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఓకేనా? మనం గట్టిగా అనుకుంటే నిజంగా కళ్యాణ్ ఏంటి అవ్వచ్చేమో, అది చెప్పలేం కదా. సో అలాంటప్పుడు మనము 50-50 ఛాన్సెస్ అనుకోకుండా 100% ఛాన్సెస్ ఇవ్వడమే బెటర్ కదా మనము. ఇంకా మనం వచ్చే ఎపిసోడ్స్ హై రేంజ్లో టీఆర్పీ ఉండాలి. ఓకేనా? ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. అందరికి చెప్పండి, మీ షేర్ చేయండి. ఓకేనా? టీఆర్పీ అయితే బద్దలైపోయాలి వచ్చే ఎపిసోడ్స్. ఇంకా సండే ఎపిసోడ్ కంటే సాటర్డే ఎపిసోడ్ ఒక రేంజ్లో ఉండాలి. కళ్యాణ్ తనుజ అంటే బ్రాండ్ అని మనం నిరూపించాలి ఇంకా. ఓకేనా? మనం టీవీలో అయినా ఇక్కడ జియో హాట్‌స్టార్ అయినా ఖచ్చితంగా చూడండి. ఓకేనా? నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను టుమారో ఎపిసోడ్ కోసం. ఓకేనా? అందరూ చూడండి ఖచ్చితంగా. వచ్చే చాలా బాగుంటాయి. ఓకేనా?
వాళ్ళ మూమెంట్స్ని అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, తనుజ ఫ్యాన్స్ అయినా, తనుజ ఉంటుంది కదా, తనుజ చూడండి. కళ్యాణ్ ఉంటాడు కదా, ఇంకా 2-4 ఎపిసోడ్స్ ఉంటాడు కదా. సో చూడండి, ఆ మైండ్ సెట్ పెట్టుకోకండి. కళ్యాణ్ కూడా వస్తాడు, అది ఖచ్చితంగా నాకు అప్డేట్ తెలిస్తే ఖచ్చితంగా మీకు చెప్తాను. బట్ నాకు నిజంగా చెప్పాలంటే క్లారిటీగా తెలియదు దాని గురించి అయితే. ఒకవేళ క్లారిటీగా తెలిస్తే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను, ప్లీజ్, ఓకేనా. నాకు అంతగా క్లారిటీ లేదు కాబట్టి నేను కళ్యాణ్ రీఎంట్రీ గురించి అయితే చెప్పట్లేదు, ఓకేనా. ఒకవేళ క్లారిటీ వస్తే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. చాలామంది కమెంట్ కూడా చేశారు నాకు, ఇలా కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పేసి. నిజంగా అయితే నాకు తెలియదండి. సో అందుకోసమే దాని గురించి అయితే నేను చెప్పట్లేదు. బట్ అది నిజమో అబద్ధమో అది తర్వాత సంగతి. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎపిసోడ్స్ అయితే ఖచ్చితంగా చూడండి. ఐఎమ్ రియల్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అండి. నిజంగా చెప్పాలంటే మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ బాక్స్ మెన్షన్ చేయండి. అందరూ ఖచ్చితంగా చూడండి, ఓకేనా. ఇంకొకటి అందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నాం. కళ్యాణ్ అండ్ తనుజ ఒకవేళ కుకింగ్ విత్ జాతరత్నాలైనా ఏ షోలో అయినా లేకుంటే టీఆర్పీ ఎలా ఉంటుంది అని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. నాకు తెలిసినంత వరకు అయితే కళ్యాణ్ అండ్ తనుజ షోలో లేకపోతే టీఆర్పీ రేటింగ్ అనేది ఆ రేంజ్లో అయితే అస్సలు ఉండదు, ఓకేనా. వాళ్ళు ఉంటే టీఆర్పీ రేంజ్ అస్సలు బద్దలు అవ్వాల్సిందే అసలు, నిజంగా చెప్పాలంటే. అంటే వాళ్ళని స్క్రీన్ పైన చూస్తుంటే నిజంగా ఏదో మూవీ చూసినట్టు, ఏదో కొత్తగా చూసినట్లు అలా ఉంటుంది నాకైతే నిజంగా చెప్పాలంటే. బట్ ఆ స్టార్ మా ఎడిటర్ గారు అసలు ఫుల్గా ఎడిట్ చేస్తున్నాడు నిజంగా చెప్పాలంటే. ఎపిసోడ్స్ అయితే అసలు పెట్టట్లేదు ఎక్కడ మూమెంట్స్ అవి. నిజంగా అదైతే చాలా బాధగా ఉంది. బట్ హ్యాపీ, ఓకే. వాళ్ళైతే మనకు కనిపిస్తున్నారు కదా, ఎలాగోలాగా మనకు కనిపిస్తున్నారు కదా. సో వీఆర్ హ్యాపీ, అంతకుమించి ఇంకేం చేయలేం మనం. నేను ఒక్కడే చెప్తా, కళ్యాణ్ తనుజ షోలో లేకపోతే టీఆర్పీ రేటింగ్ అయితే ఫుల్గా తగ్గిపోతుంది, అంతే. అందరు గట్టిగా కోరుకోండి కళ్యాణ్ అండ్ తనుజ. ఒకవేళ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా అది కన్ఫామ్ అయితే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఫస్ట్ పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాను. అందరు గట్టిగా అనుకోండి, ఓకేనా. మనం గట్టిగా అనుకుంటే ఏదైనా ఖచ్చితంగా అవ్వాల్సిందే, అయ్యి తీరుతుంది. లెట్స్ సీ, హోప్ ఫర్ బెస్ట్. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఎవరి దగ్గర మోసపోకండి. అది ట్రూ అప్డేట్స్ అయితేనే మాత్రమే నమ్మండి, ఓకేనా. ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు, అలా చేసే వాళ్ళ దగ్గర అస్సలు నమ్మకండి. మీకు తెలిసే ఉంటుంది ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారు అని చెప్పేసి. నేను అదొక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా కళ్యాణ్ ఫుల్ సాంగ్ అయితే వస్తుంది, అది వెయిట్ చేయండి. అంతవరకు ఎవరి దగ్గర మోసపోకండి. డబ్బులు కట్టి డబ్బులు ఇచ్చి అసలు మోసపోకండి నిజంగా, ఓకేనా. ఒకవేళ అది ట్రూ అయితేనే నమ్మండి, ఓకేనా. ఇంకా వచ్చే ఎపిసోడ్స్కి టీఆర్పీ బద్దలైపోవాలి, ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఫైనల్గా మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట కింద క్లిక్ చేయండి.